లో కొత్త పద్ధతులు కనిపెట్టడంలో మీరు మాస్టర్ అని తెలిసింది సైంధవ ద్వారా. ఈ సినిమాలో ఏమన్నా కొత్త పద్ధతులు కనిపెట్టారా చంపటంలో? దాని మీద స్పెసిఫిక్గా ఎఫర్ట్ పెట్టి చేసిందేం లేదు సార్. అది ఆర్గానిక్గా అలా వెళ్తున్నప్పుడు జరిగింది. అండ్ యాజ్ ఐ సెడ్, ఈసారి వి గాట్ లీవ్ టేకర్ ఇస్ యాక్షన్ కొరియోగ్రఫర్, యాక్షన్ డిజైనర్ ఫర్ అస్. ఆయన రకరకాలుగా కొన్ని థియేటర్కిల్ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఇట్స్ డిఫరెంట్ అప్రోచ్. చూడండి, స్క్రీన్లో చూసినప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇంతకుముందు యాక్షన్ సినిమాలకి ఎన్ని బాటిల్ బ్లడ్ వాడారని అడగాలనిపించేది. ఇప్పుడు ఎన్ని ట్యాంకర్లు వాడారు మీరు సినిమాకి? మా ప్రొడక్షన్ డిజైనర్ ఇక్కడే ఉన్నారు. లేదు సార్, లెక్క పెట్టలేదు సార్. అంటే బట్ లాట్ ఆఫ్ ఇట్ వాస్ యూస్డ్. ఆబ్వియస్లీ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది అంతా కూడా మాక్సిమం మేము పోసిన బ్లడ్, అది ఆర్టిఫిషియల్ బ్లడ్ కాబట్టి చాలా వాడాము. నానిగారు హాస్టల్ లాంటి సినిమా తాలూకా రిఫరెన్స్ ఏమైనా ఉందా ఇందులో? విచ్ ఫిల్మ్ సార్? హాస్టల్ హాలీవుడ్ మూవీస్లో హాస్టల్ అనే ఒక మూవీ ఉంది. సో ఇస్ దర్ ఎనీ? No, this is a very different kind of a genre. Yeah. It's an original, right? Of course it's an original, yes. నానిగారు మీరు ట్రైలర్లో ఒక డైలాగ్ నానిగారు అంటే ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఒక మూడ్ బ్రేక్ అవ్వలేదు. అంటే హిట్లో అర్జున్ సర్కార్ మూడ్ ఏదైతే ఉంటుందో ఎక్కడ 1 సెకండ్ కూడా మూడ్ బ్రేక్ అవ్వకుండా ఉంది. మాకు అది చాలా కొత్తగా అనిపించింది ట్రైలర్. జనరల్గా ఏంటంటే చాలా రకాల షార్ట్స్లో పడుతుంటాయి, నవ్వేది, కొంచెం లవ్ ఫీల్ ఏదో ఒక, కానీ ఒక మూడ్ని సస్టైన్ చేస్తూ దాన్ని పీక్స్కి తీసుకెళ్ళారు ట్రైలర్కి వచ్చేసరికల్లా. ఈ క్యారెక్టర్ జర్నీ ఒక నానిలో కొత్త పర్సెప్షన్ ఏం ఓపెన్ చేసిందంటే ఏం చెప్తారు యాజ్ అన్ ఆర్టిస్ట్గా? కొత్త పర్సెప్షన్ అంటూ ఎస్పెషలీ ఏం లేదండి. బట్ ఈచ్ క్యారెక్టర్ వెన్ వీ ఎక్స్ప్లోర్ ఇట్, చేసే ప్రతి సినిమా బోల్డెన్ విషయాలు నేర్పిస్తుంది. చాలాసార్లు దిగిన మొదటి రోజే నాకు అర్జున్ సర్కార్ ఎవరో తెలియకపోవచ్చు, కానీ అది 4వ రోజు షూటింగ్కి వెళ్ళి నాకు క్లారిటీ వస్తుంది. అలా ఐ థింక్ మేము యాక్చువల్లీ మీరు చూసిన వైలెంట్ పార్ట్ అంతా మేము తీసింది లాస్ట్ షెడ్యూల్ ఈ సినిమాకి. సో అక్కడికి వచ్చేటప్పటికి ఒక రకంగా పూర్తిగా అర్జున్ సర్కార్గా, చంద్రముఖిలో చెప్తారు కదా, పూర్తిగా అర్జున్ సర్కార్గా మారిపోయినట్టే. బట్ అది ఎవ్రీ ఫిల్మ్కి ఒక ప్రాసెస్ ఉంటుందండి. అది ఈవెన్ అంటే ఇది జస్ట్ బికాజ్ వైలెంట్ సినిమా అని కాదు, ఒక హైనాన్కి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది, ఒక హిట్కి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఎంజాయ్ ఎనీ ప్రాసెస్. అది మీరు కానీ ప్రేక్షకులు కానీ దాన్ని ఒక జానర్ లాగా డిఫరెంట్గా చూడొచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు అదొక పాత్ర. ఆ పాత్రని ఎంతగా నేను అర్థం చేసుకుంటే అంత బెటర్ పర్ఫామ్ చేయగలను. కాబట్టి ఐ ట్రై మై బెస్ట్ అంతే.